మొన్న ఆదిలాబాద్ జిల్లాల వరదల కొట్టుకుపోయిన ఒక అన్న వార్త చూసినాం. వరద చిన్నగా వచ్చినట్టే వచ్చింది, సడన్గా పెరిగితే అటే కొట్టుకుపోయిండు. ఇంకో అన్న పోయి ఎంత కాపాడాలని ప్రయత్నం చేసినా ఆఖరికి ఈ అన్నే కొట్టుకుపోయేటట్టు అయిండు తప్ప ముందుగాల నీళ్ళలో పడ్డ అన్న ఒడ్డుకు రాలేకపోయిన ముచ్చట కదా. అయితే ఈడ ఇద్దరు అన్నలు మొన్నటికి మించిన ప్రమాదంలో పడ్డరు. అసలు ఏం జరిగింది, ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎట్లా బయటకు వచ్చిండ్రో చూద్దాం పాండ్రి. తక్కువ వరద పోతలేదు కదా, అట్లెట్లా ట్రక్కు నడిపిండ్రు కథ ఈడు దానికెందుకు తెచ్చుకున్నారో కదా. భగవంతా, వెనుకకు దుంకిన కష్టమే ఉన్నది, ముందుకు దుంకిన కష్టమే ఉన్నది. ఎట్లనే అన్నా ఏం చేస్తారు, వరదేమో బగ్గా పోతున్నది. అగో అటు ఇటు చేసి వాళ్ళకి తాడేసినట్టున్నారు కదా. చెప్పులు ఇడిసి అన్న దుంకాలని చూస్తున్నాడు. దుంకెవే అన్న, దుంకు దుంకు దుంకేడుపో. ఈ అన్న ఒడ్డుకు వచ్చినాక ఈ అన్న కూడా సేమ్ ఇట్లనే ఒడ్డుకు చేరిండట. కానీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇట్లా బయట పడ్డారు. లేకుంటే ఇందుల్లా మామూలు వరదన అందరు చెప్తున్నా అట్లా ఎట్లా నడిపినరో గానీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టు అయింది. సహర్నాపూర్ దగ్గర ముచ్చటిది. జనాలు చూస్తున్నారు కదా, వరదలు వచ్చినప్పుడు పరిస్థితి అంత ఈజీగా ఉండదు. సంబరం కొద్దో ఇంకోటో అని అనవసరంగా పోయి ఇరుక్కోకుండ్రి, అవస్థలు వాడకుండ్రి. జర ఆచి తూచి ప్రయాణాలు చేయుండ్రి. ఏమంటున్నాం?